2025లో రాయబోయేటువంటి పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థులందరికీ కూడా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశాము. మరి జడ్పీహెచ్ఎస్ కుబీర్ పాఠశాల అనేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ సుందరమైనటువంటి ఆవరణలో మీరందరూ కూడా బాల్యావస్థలో అడుగిడి, అంటే మీరు ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్కు మీరు 6th క్లాస్లో ఎంటర్ అవుతారు. 6th క్లాస్లో ఎంటర్ అయిన తర్వాత మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ 7th, 8th, 9th, 10th, ఆ 9th, 10th అనేటువంటిది కౌమార దశ అనేటువంటిది ఒక వెరీ ఇంపార్టెంట్ టీనేజ్. మీరు బాల్యావస్థ నుంచి యుక్త వయస్సులోకి అడుగిడడానికి పరిపక్వత చెందేటువంటి దశనే కౌమార దశ అంటారు. ఆ కౌమార దశలో మీరు అతి ముఖ్యమైనటువంటి 9వ తరగతి 10వ తరగతి పూర్తి చేసుకుంటున్నారా నాన్న. మరి మీరు ప్రతి విద్యార్థికి ప్రతి ఉపాధ్యాయుడు, ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది ఇక్కడ, ద mediocre teacher tells, the good teacher explains, the superior teacher demonstrates, the great teacher inspires. అంటే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పిల్లల యొక్క మనోపలకం పైన ప్రతి ఉపాధ్యాయుడి యొక్క ఆదర్శవంతమైనటువంటి ఉపాధ్యాయుడి యొక్క పేరు మనోపలకం పైన రాసుకుంటాడు. ఇప్పుడు మనం చూసాము గత 2 గంటల కాలంలో ప్రతి విద్యార్థి నాకు సాయన్న సార్ ఆదర్శం, నాకు సురేష్ సార్ ఆదర్శం, నాకు పార్థు గారు ఆదర్శం, నాకు శ్రీనివాస్ సార్ ఆదర్శం, నాకు హరిహరనాథ్ సార్ అంటే ఆదర్శం, అంటే రకరకాలుగా పేర్లు వారి యొక్క మనోబలకంలో ఏర్పాటు చేసుకున్నారు. ఒక అద్భుతమైనటువంటి యొక్క విద్యార్థుల యొక్క ఆ ఇన్స్పిరేషన్ అనేటువంటిది టీచర్కు అంతకంటే మించిన బహుమతి ఏముంది. కాబట్టి విద్యార్థులారా, ప్రతి టీచర్ కూడా మీ యొక్క వికాసాని కోసము, మీ యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం మాత్రమే ప్రతి ఉపాధ్యాయుడు పాటుపడతాడు. ఇక్కడ నేను గమనించినటువంటి విషయం ఏంటి అంటే, విద్యార్థుల యొక్క అల్లరి, పిల్లలు అల్లరి చేస్తారు, సహజ లక్షణం. హరిహరనాథ్ సార్ చేయడు, హెడ్ మాస్టర్ చేయడు, మిగతా టీచర్లు ఎవరు కూడా అల్లరి చేయరు. విద్యార్థుల యొక్క సహజ లక్షణం. అల్లరి చేయకపోతే ఏంట్రా వీడు డిమ్ముగా ఉన్నాడు, వారు కౌమార దశలో వారి యొక్క హార్మోనల్ సీక్రెషన్ సరిగా లేదా, వారి ఎదుగుదల సరిగా లేదా, మనోవికాసం సరిగా లేదా, వీరేంటి చాలా డల్గా ఉన్నాడంటారు. అల్లరితో పాటు విద్యా విషయంలో, విద్యా వికాసంలో అల్లరి చేయాలి, చేసే విషయంలో, చేసే దశలో, చేసే సందర్భాల్లో. కానీ అన్ని సందర్భాల్లో అల్లరి అనేటువంటిది మంచిది కాదు. ఒక ఉపాధ్యాయుడు 45 నిమిషాల పాఠశాల తరగతి గదిలో అడుగు వేయడం ఎందుకు వస్తాడు? మీ యొక్క అభ్యసన కృత్యాల అభివృద్ధి కోసమే ఆ ఉపాధ్యాయుడు వస్తాడు. కానీ ఆ వ్యాపారం చేస్తూనే ఏం చేస్తున్నాము, దత్తాత్రి గారు వారు పదవీ విరమణ చెందినప్పటికీ కూడా తన ఊరు, తన బడి, తన పిల్లలు అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళందరూ చెప్పుకుంటారు సభాముఖంగా, పలానా ఉపాధ్యాయుడు మాకు చాలా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితము, అవసరం వస్తే దండన కూడా చేశాడు, ఇప్పుడు మీరు ఇక్కడ ఉండడానికి కారణం ఆ ఉపాధ్యాయుడు అని మీరు గుర్తు చేస్తారు. ఇప్పుడు పొరపాటున ఒక ఉపాధ్యాయుడు ఏదైనా దండన చేస్తే అది తిరిగి మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో రావడము, అదో పెద్ద రచ్చరచ్చ కావడం అనేది జరుగుతుంది. కావున మీ విద్యార్థి తప్పకుండా ఉపాధ్యాయుడు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని మీరు విని మీ యొక్క అభివృద్ధికి బాటలు వేస్తున్నాడు, మీ అభివృద్ధికి పునాదులు వేస్తున్నాడు. ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి అనేటువంటిది బేస్మెంట్. ఎప్పుడైతే 10వ తరగతి స్థాయిలో మీరు చక్కని ఉపాధ్యాయుల ద్వారా అభ్యసన కృత్యాలని ఆకలింపు చేసుకుంటే, ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఎంపీసీ చేస్తారా, బైపీసీ చేస్తారా, ఇంజనీరింగ్ వెళ్తారా, సైంటిస్ట్కి వెళ్తారా, అవన్నీ తర్వాత విషయాలు. కానీ 10వ తరగతి వరకు చాలా చక్కగా మీరు చెప్పినటువంటి పాఠాలు వినాలి. ఇంతవరకు కూడా ఈ పోయిన సంవత్సరము, ఈ సంవత్సరం కూడా ప్రతి ఉపాధ్యాయులు తన విద్యార్థికి చక్కని ఆచరణాత్మకమైనటువంటి వారి యొక్క అనుభవాలని క్రోడీకరించుకొని ఏ విధంగా విద్యార్థికి తన యొక్క పాఠాలను చెప్పాలి, తన విద్యార్థికి ఏ విధమైనటువంటి ఇంకల్కేట్ చేయాలి, తన విద్యార్థి ఏ విధంగా గుడ్ జీపీఏ స్కోర్ చేయాలనే ప్రతి ఉపాధ్యాయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, రాదురా ఈ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది,
సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా స్వంతం ఆకాశంలో అలలాగా పోయి ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యం ఎంతున్నా గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటే పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగా పట్టుదలతో కదులు వేలు పెట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏళ్ళు వర్ధిల్లునురా విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా స్వంతం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా స్వంతం అంటే ఈ స్ఫూర్తివంతమైన గేయాన్ని నేను ఎందుకు పాడాను మీకు మీరు కష్టపడాలి మీ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది మీరు ఎప్పుడైతే క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని మీరు మీ యొక్క జీవన దశలో ఆకలింపు చేసుకుంటారో ఏర్పాటు చేసుకుంటారో అప్పుడు తప్పకుండా మీరు విజయ తీరాలకు చేరుకుంటారు మీ చేసినటువంటి కష్టం తప్పకుండా ప్రతిఫలము తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఇంకొక చిన్న తెలుగు కవిత ఉంది వీడుకోలు బుడి బుడి అడుగుల పాలబుగ్గల బుడతలు వడివడిగా బడిగంట కంపన పరిమితిగా చదువులమ్మ ఒడి బడిలోకి అడుగిడి జనగణమన వందే మాతర జయ జయ హే ప్రార్థనా గీతాల గల మాధుర్యాల ఆనందాల హేల అనునిత్యం శ్రీకారం మొదటగా పలక బలపంతో కలబడుతూ అక్షరాలతో యుద్ధం చేస్తూ చిన్న పిల్లలుగా గంతులేస్తూ ప్రతి ఆటలలో మాటలలో రాతలలో తెలియని వికాసంగా మీరు ఆటలాడతారు ఒక వికాసం పొందుతారు మాట్లాడతారు ఒక వికాసం పొందుతారు రాస్తారు ఒక వికాస దశలో అభివృద్ధి చెందుతుంది ఆటలలో మాటలలో రాతలలో తెలియని వికాసంగా వయస్సుతో పోరాడుతూ పురోగమనంగా 10 వరకు పదిలంగా కీలకమైన కౌమార దశలో అడుగిడి మస్తిష్కాన్ని తట్టి లేపి మేరు ద్రవపు ఉత్ప్రేరకంగా మారి మార్గదర్శకుడుగా అక్కడ మార్గదర్శకుడు ఎవరు మీ యొక్క ఉపాధ్యాయులు మార్గదర్శకుడుగా పథ నిర్దేశము గావించి వ్యక్తిత్వ వికాసాన్ని జాగృతపరిచిన గురువులకు వందనాలంటూ ప్రతి గురువు గురుదేవో మహేశ్వర అంతే వేరే క్వశ్చనే లేదు మీ యొక్క ఐడియల్ మీ యొక్క గుడ్ టీచర్ ద గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్ అని మీకు చెప్పాను మీ గురువులకు వందనాలు చేయండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆ పరమేశ్వరుడు కృష్ణ చెప్పాడు చూసారా ఆ యొక్క సృష్టికర్తలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఆ యొక్క సుందర రూపము ఒక్కటే గురువులో కనబడుతుంది మరి ఆ గురువుని మీరు నమస్కారం చేస్తే తప్పేముంది ఆ గురువుకు నమస్కారం చేయండి ఆశీస్సులు ఇస్తాడు అతను ఆ విధంగా పథ నిర్దేశం గావించి వ్యక్తిత్వ వికాసాన్ని జాగృతపరిచిన గురువులకు వందనాలంటూ చిలిపి చేష్టల తుంటరి బాల్య స్నేహాన్ని వ్రాయబడని మధుర స్మృతులుగా గుండె బరువై కనుల కొలుకులుగా ఉబికి వస్తున్న కన్నీటి జలపాతాన్ని పంటి బిగువన పట్టి ఉంచి వీడిపోలేక వెళ్ళక తప్పని వీడుకోలు వీడిపోలేక వెళ్ళక తప్పని వీడుకోలు ఆకాశమంత స్వప్నం సాకారం కోసం మీరందరూ కూడా రేపు రాబోయే మంచి ఇంజనీర్స్ అవుతారా మీరు రేపు రాబోయే మంచి డాక్టర్స్ అవుతారా రేపు ఒక మంచి టీచర్స్ అవుతారా లేకపోతే మంచి పొలిటీషియన్ అవుతారా లేకపోతే మంచి బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవుతారా ఇదంతా కూడా ఒక మంచి దీవెనలు ఇచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడు మీరు ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రుల తర్వాత మీ ఎదుగుదలనే కోరుకుంటారు కానీ మీ యొక్క చెడును కానీ మీకు నష్టపోవాలని ఏ ఉపాధ్యాయుడు కోరుకోడు ఈ అద్భుతమైనటువంటి ఒక వీడుకోలు సమావేశం మీ అనుభవాలు ఎంత చక్కగా చెప్పారు కొందరు అమ్మాయిలు ఏడ్చారు కొందరు అబ్బాయిలు ఏడ్చారు ఎందుకు వాళ్ళకు ఆ కంటి కొలుకలలో ఉబుకి వచ్చిన కన్నీటిని ఆపుకోలేక పంటి బిగువన పట్టి ఉంచి అన్నాను చూడండి పంటి బిగువ ఏడుపు వస్తుంది అమ్మాయికి ప్రతిభకు వాడి కృష్ణకి ఏడుపు వస్తుంది తర్వాత కార్తీక్ కు ఏడుపు వస్తుంది తర్వాత ఇంకా 2 పిల్లలకు ఏడుపు వస్తుంది వాళ్ళు ఏడుపును ఆపుకుంటున్నారు పంటి బిగువన పట్టి ఉంచుతున్నారు నా ఉపాధ్యాయుడు ఇట్లా అని ఆ విధంగా అందరు ఉపాధ్యాయులు చెప్పినటువంటి ఆ యొక్క మంచి ఆశయాలని మంచి ఆలోచనలు మీరు మీ జీవితంలో అమలు పరచు ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ మీరు
మీ యొక్క ఆటిట్యూడ్ అంటే మీ ప్రవర్తన మీ విజయానికి కారణమవుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ధన్యవాదాలు సార్.